మంత్రి పయ్యావుల కేశవ్ కమెంట్స్. ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీన్ని కూడా కొన్ని ఛానళ్లు శవ రాజకీయాలు చేయటం బాధాకరం. పక్క రాష్ట్రం బస్సుకు ఫీట్ నెట్ సర్టిఫికెట్ ఉంది. ప్రమాద స్థలంలో అన్ని సహాయక చర్యలు చేపట్టాం. పింక్ డైమండ్, నారా రక్త చరిత్ర, మామిడికాయల స్టోరీ ఇలా ఫేక్ రాజకీయాలు చేయటంలో జగన్ దిట్ట. గూగుల్ సంస్థ రావడంతో ప్రపంచం నివ్వెరపోతోంది. గూగుల్ నేను తీసుకొచ్చానని జగన్ చెప్తున్నాడు. జగన్ తీసుకొచ్చినవి బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెన్సీ మెడల్ ఇలా కల్తీ మద్యం తెచ్చారు. దేశంలో లేని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం. కోడిగుడ్డు, అల్లం పరిశ్రమల్ని తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ను పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. కంపెనీ కర్ణాటకకు చెందింది. రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు. తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉంది. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది. అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్ళు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, డేట్లు అయిపోయినాయి, మీకు కాపీలు రిలీజ్ చేస్తాను, మనం తెప్పించాం, నిజంగా డౌట్ వచ్చింది, అది మనకు సంబంధం లేదు, అది కర్ణాటకలో కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది, అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా. కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ని దాన్ని పెడితే అట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి. ఆ శవ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం, దాన్ని ఇంకా పని కట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్నెస్ వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నా, ఇది మానుకోవాలి. ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది, వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటిది చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు 31 మార్చ్ 2027 క్లియర్గా. అని ఎవడో ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది, ఇన్సిడెంట్ జరిగింది, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలుపెట్టారు. కోర్టుకు వెళ్ళారు సిబిఐ విచారణ జరిపించాలని, గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు. గొడ్డలి పోటు అన్నారు, బాబాయ్ హత్యలో నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు, గవర్నమెంట్లోకి రాగానే విత్డ్రా చేసుకున్నారు. మామిడికాయలు అన్నారు, వాళ్ళే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్ళే కరెక్ట్గా ఆయన విజిట్ టైం వేయడం కింద పోస్తారు, ఎక్కడో దాచిపెట్టుకుని. ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం. ఆ మృతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి, ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని, ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే అమానవీయం.